వెల్కమ్ టు న్యూస్ సార్. నేను శ్వేత. తెలంగాణ సర్కార్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్పీడ్ పెంచింది. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న ప్లాట్స్ కి ఆటోమేటిక్ గా ఫీజు ఖరారు చేస్తారు. తిరస్కారానికి గురైతే పునః పరిశీలనకు అవకాశం ఉంది. మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో 3.5 లక్షల అప్లికేషన్స్ ఉన్నట్లుగా అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ దీనిని సక్రమంగా వాడుకోవాలని భావిస్తోంది. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును తిరస్కరిస్తే 10% ప్రాసెసింగ్ ఛార్జీలను మినహాయించి మిగతా డబ్బును వెనక్కి ఇస్తామని తెలిపారు. దీంతో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న సమస్య ఏం లేదు. ఒకటి ఏంటంటే 111 జీవోను సడలించి ఎల్ఆర్ఎస్ ఇచ్చి రెగ్యులరేషన్ ఉన్న వాటిని అన్నిటిని రెగ్యులరేషన్ చేసి అది చేస్తే బ్యాంక్ లోన్స్ కానీ అవి కానీ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 100 గజాలు 200 గజాలు కొనుక్కున్న వాళ్ళందరూ ఉన్నారు. బ్యాంక్ లోన్లు రాక చాలా ఇబ్బంది ఉన్నారు. ఎల్ఆర్ఎస్ కంప్లీట్గా ఇక్కడ కూడా అది చేస్తే అదవుతుందని కోరుకుంటూ నటిక తెలంగాణ సర్కార్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్పీడ్ పెంచింది. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న ప్లాట్స్ కి ఆటోమేటిక్ గా ఫీజు ఖరారు చేశారు. తిరస్కారానికి గురైతే పునః పరిశీలనకు అవకాశం ఉంది. మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో 3.5 లక్షల అప్లికేషన్స్ ఉన్నట్లుగా అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ దీనిని సక్రమంగా వాడుకోవాలని భావిస్తోంది. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును తిరస్కరిస్తే 10% ప్రాసెసింగ్ ఛార్జీలను మినహాయించి మిగతా డబ్బును వెనక్కి ఇస్తామని తెలిపారు. దీంతో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఆర్కే, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు అంటే మార్చి 31వ తేదీ వరకు కూడా ఎల్ఆర్ఎస్కి సంబంధించి అంటే అక్రమ అనధికార లేఅవుట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్నింటిలో కూడా వీటిని అప్లై చేసుకోవచ్చు, ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు మార్చి 31వ తేదీ వరకు సమయం ఉండడంతో పెద్ద సంఖ్యలో అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.